జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ధర్మపురి మండలం నేరెళ్ల శివారులో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు 30 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంపీ అరవింద్ నవోదయ విద్యాలయం తరలించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేరెళ్ల నుండి నవోదయ విద్యాలయాన్ని తరలించకుండా ఆపేందుకు రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలను ఏకం చేసి నవోదయ విద్యాలయం పోరాటం చేస్తామని అన్నారు. మా ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు అయిన వెంటనే బీజేపీ ప్రధానమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మనము ఈ విధంగా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఆయన రెవెన్యూకి సంబంధించిన సీసీఎల్ కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించినాక కేంద్ర ప్రభుత్వం సుమారు శాంక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత 18 విశ్వవిద్యాలయాలు ఏదైతే నవోదయకు సంబంధించిన విద్యాలయాన్ని కేటాయించిన తర్వాత జీవో ఇచ్చిన తర్వాత ఇచ్చారు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో ఒక దళిత వర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్న నా నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా శాంక్షన్స్ వచ్చినాయి. కేంద్రంలో రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నిబంధన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ లోపల రాజీ రహదారికి ఉన్నటువంటి 30 ఎకరాల అత్యంత ఖరీదు గల భూమి కేంద్ర నవోదయ విద్యాలయానికి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఎంపీగా మీరు ఉత్తరం పెట్టడం సమంజసం కాదన్న. దయచేసి మా నవోదయ విశ్వవిద్యాలయాన్ని మా దగ్గరే ఉంచాలని నా యొక్క వినతి పత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది. చదువుకు సంబంధించినటువంటి అత్యంత ఒక నవోదయ విద్యాలయం రావడం, శాంక్షన్ రావడం, అది నేను చాలా నా పూర్వజన అదృష్టం అనుకున్నా. కానీ ఆ లక్ష్మీనరసింహ ఆశతో వచ్చినట్టు వచ్చి మరి అరవింద్ కుమార్ ఎంపీ గారు ఆయనకున్నటువంటి పలుకుబడి ఆయన కేంద్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉండదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక దళిత రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ లోపల అన్ని విధాల జీవో ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయానికి సంబంధించిన కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ ఎస్టీ హాస్టల్ విజిట్ చేసిండు. తాత్కాలికంగా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ మంత్ క్లాసెస్ స్టార్ట్ అయితేనే అక్కడ. ఇంత అత్యంత బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. నా ధర్మపురి ప్రజలు నాకు ముఖ్యం. నీ భేషజాల పోకుండా గౌరవ నిజామాబాద్ పార్లమెంటు మెంబర్ అరవింద్ కుమార్ గారిని రేపు ఉదయం నేను టైం అడుగుతున్నా. రేపు ఢిల్లీకి వెళ్తా, వారిని కలుస్తా, ఆ శాఖ మంత్రి కేంద్ర మంత్రి వారిని కలుస్తా, రిక్వెస్ట్ చేస్తా, ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. ఆడ వారి గిట్ట మేము నవోదయ నిబంధనలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఇస్తున్నామంటే అక్కడనే నేను వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసి వస్తా. ఒకవేళ లేదు మా భారతీయ జనతా పార్టీ మేము అనుకునేదే కావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను స్వాగతిస్తాను. అందరం కలిసి అఖిలపక్షం తరపున కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకా అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టుకొని వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. నవోదయ విద్యాలయం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికోసం నా పోరాటం ఉంటుందనే విషయం మీడియా మిత్రుల ద్వారా ఒక దళిత నియోజకవర్గాన్ని కేటాయించినటువంటి నవోదయ విద్యాలయాన్ని తరలించకపోవద్దని చెప్పి మీడియా ద్వారా వారికి మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నా. మా నవోదయ విద్యాలయం మాకే ఉంచే విధంగా మీకు నేను పాలాభిషేకం చేస్తా, ప్రధానమంత్రికి కూడా పాలాభిషేకం చేస్తా, మా విశ్వవిద్యాలయాన్ని ఉంచాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ టెంపరరీ బిల్డింగ్ చూసుకొని పోయిన తర్వాత 1వ తారీఖు నుంచి క్లాసు మొదలు పెడుతున్నా అంటే ఇక అక్కడ అరవింద్ ఎంపీ మనకు అడ్డం పడి లెటర్ పెట్టి కేంద్రంలో మా బీజేపీ అధికారంలో ఉన్నాం, మా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది, మేము అధికారం ఉన్నాం, ఎట్లెట్లా పోతుందని చెప్పి అడ్డం తిరిగి ఉత్తరం పెట్టి ఇలా సీరియస్గా అయినా వర్కౌట్ చేస్తాడు. జనతా పార్టీకి ఫస్ట్ జవాబు చెప్పానండి. నవోదయ విద్యాలయం ఇక్కడ శాంక్షన్ అయ్యి జీవో వచ్చి టెంపరరీ బిల్డింగ్ చూసి 1వ తారీఖు నుంచి క్లాసులు మొదలవుతున్నటువంటి తరలించిపోయి వినతి పత్రం ఇచ్చే విధంగా ఎందుకు పెడుతున్నారో చెప్పాను. ఫస్ట్ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పనులు కూడా కట్టుకొని పోతాం. మన నవోదయ విద్యాలయం మనం దక్కించుకోవాలి. ఒక ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ లోపల నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయ్యి క్లాసెస్ మొదలవుతున్నాయని చెప్పి తరుణం లోపల ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్రంలో ఉందని చెప్పి ఇక్కడ నుంచి
నవోదయ విద్యాలయం తరలించడం అనేది భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా జవాబు చెప్పాలి. నేను ఒక శాసనసభ్యుడిగా నేను మనవి చేస్తాను. వ్యక్తిగతంగా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలుస్తా. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఆ కాగితాలు మొత్తం వారి ముందు పెడతా. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కాగితాలు మొత్తం ఎంపీ గారి ముందు పెడతా. హోమ్ మినిస్టర్ ఏదైతే ఈ శాఖ మంత్రివర్యులను వారి ముందు పెడతా. నేను ఒకరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ప్రధానమంత్రిని కలుస్తా, రిక్వెస్ట్ చేస్తా. ఏదైతే తెలంగాణ ఉద్యమం లోపల ఈ ధర్మపురి లక్ష్యం గడ్డ మీద ఏ విధంగా అయితే అందరం అఖిలపక్ష కమిటీతో ఎట్లయితే పోరాటం చేసినామో, ఎట్లయితే మనం యుద్ధం చేసినామో తెలంగాణ కోసం, ఈరోజు ఇక్కడ చదువు కోసం, ఇక్కడ వెనుకబడినటువంటి మన పిల్లల భవిష్యత్తు అంధకారమైంది 10 సంవత్సరాలు. PRS DRS పార్టీ కేంద్రంలో అధికారంలో బీజేపీ పిండి కూడా మన ప్రాంత నవోదయ విద్యాలయాన్ని మనకు ఉండే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. మీ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తాం. మీ పేరే చెప్తాం. మేము కేంద్ర ప్రభుత్వం పేరే మేము చెప్తాం. నేను భేషజాలకు మేము భూమి శాసనసభ్యుడిగా నేను ఇక్కడ కూడా మీ యొక్క ఏదో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విద్యాలయాన్ని నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వమే మాకు తిరిగి శాంక్షన్ ఇచ్చిందనే మాట కూడా నేను చెప్పడం జరుగుతున్న విషయాన్ని కూడా మా భారతీయ జనతా పార్టీ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి మా మీడియా మిత్రులకు నేను ఈరోజు 10వ తారీఖు, నేను 16వ తారీఖు తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తాను.